అకాల వర్షానికి తడిసిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతుల ధర్నా. ఆత్మకూరు మండల కేంద్రంలో వ్యవసాయ సబ్ మార్కెట్ యార్డులో రైతులు పండించిన వరి ధాన్యాన్ని గత 40 రోజుల నుండి కొనుగోలు విషయంలో నిర్లక్ష్యం వ్యవహరిస్తున్న ప్రభుత్వాన్ని నిలదీస్తూ రైతులు మార్కెట్ యార్డు ప్రధాన గేట్ కు తాళం వేసి తర్వాత మోత్కూరు భువనగిరి ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. ప్రభుత్వ పరంగా అధికారులు మరియు స్థానిక ఎమ్మెల్యే స్పందించి రైతులు ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి ట్రాన్స్ఫార్మ్ లో ఇబ్బందులు లేకుండా చేసి 500 రూపాయల బోనస్ వెంటనే అమలు చేయాలని, లేని ఏడల ప్రభుత్వంపై పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతామని రైతులు డిమాండ్ చేశారు. దాదాపు 2 నెలలు అవుతున్నా 2 నెలల నుంచి వరి కోసి రైతులు మార్కెట్లో వస్తే కనీసం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ మరి కలెక్టర్ కానీ ప్రభుత్వం కానీ రైతుల కోసం కానీ రైతుల బాధగా తెలియని పరిస్థితి ఇలా ఈ అకాల వర్షాల వల్ల మార్కెట్లో మొత్తం ప్రతి రైతు ధాన్యం కూడా ఒట్టు మొత్తం మొలికెత్తి వాస్తవంగా నాడుకొచ్చే పరిస్థితి వచ్చింది మార్కెట్లో. అయినా ఇలా ప్రభుత్వం రైతుల కోసం గతంలో ఎలక్షన్లు ఉంటామని చెప్పారు. మేము 500 రూపాయలు రైతులు బోనస్ ఇస్తాం, మేము కేసీఆర్ గారు 10,000 ఇస్తుండో మేము 15,000 ఇస్తామంటే రైతులందరూ కూడా మోసపోయి మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓటేస్తే ఇవాళ 2 నెలల నుంచి కూడా ఒట్లు కొనే దిక్కు లేదంటే మరి ప్రభుత్వం మరి దున్నపోతు మీద వానబడ్డట్టే ఉంది తప్ప ఈ ప్రభుత్వానికి మేలు అనేది వస్తలేదు. ఈ ప్రభుత్వాన్ని ఈ రైతులందరూ కూడా ఎండగడతాం, ప్రభుత్వం మెడలు వస్తాం, ఈ అధికారులు రావాలి, లారీలు తెచ్చాలి, ముందరు కొనుగోలు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ ఈ 2 రోజులలో కొనుగోలు చేయకపోతే పెద్ద ఎత్తున రైతుల ద్వారా ధర చేస్తాం, ప్రభుత్వం మెడలు వస్తాం కూడా తెలియదు ఈరోజు. ఎందుకంటే కనీసం ఒక ఎంఆర్ఓ రాడు, ఒక కలెక్టర్ రాడు, ఎవరు కూడా వచ్చే పరిస్థితి లేదంటే ఇది ఎక్కడి ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకే ప్రజలందరూ కూడా రైతుల మద్దతు వాళ్ళని కోరుతా ఉన్నాం.